శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమో స్కల్పపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం తమేవ శరణం శివే. ఇవాళ మన సౌందర్యలహరిలో 27వ శ్లోకం చదువుకుందామండి. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదృశ్యన్యక్రమణ మసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాయ తవ భవతు ఎన్మే విలసితం. అమ్మా, నేను మాట్లాడే మాటలు, నా పలుకులు జపము, నా చేతి కదలికలే ముద్రలు. నేను ఎటు తిప్పితే ఎటు చేస్తే అవే ముద్రలు అనమాట. నాకు ముద్రలు వేయడం రాదు కదా, అవే ముద్రలు. నా నడకయే ప్రదక్షిణ. నేను ఎక్కడికైతే నడుస్తున్నానో, ఏం చేస్తున్నానో అదే ప్రదక్షిణ. నా ఆరగింపులు అంటే నేను తీసుకునే ఆహారము, నేను తీసుకునేవన్నీ కూడా లోపలికి అవన్నీ ఆహుతులు. నా శయన ఆసనాదులే నమస్కారములు. నేను పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు అవి చేసేవన్నీ నమస్కారాలు. నా సమస్త సుఖాలు, చేష్టలు అన్నీ ఆత్మాత్మని దృష్టితో నీ పరిచర్య రూపమైన పూజే అవుతుందమ్మా. ఇప్పుడు మనం ఇలా అనుకుంటే రండి, ఏ మాటలు మాట్లాడినా మంచి మాటలే మాట్లాడతాం. ఏ మాట మాట్లాడినా అమ్మకే వెళ్తుంది అంటే చెడ్డ మాటలు నోట్లోంచి రావు. ఏ చేతి కదలికలతోటైనా తప్పుగా చూపించడం కానీ, చూపుడు వేరుతో అందరూ తప్పుగా చూపిస్తూ ఉంటారు కదా, అట్లాంటివి ఏమి చేయవు. ఎందుకంటే అన్నీ అమ్మకి వేసే ముద్రలే అనుకుంటున్నాం కాబట్టి. నా నడకలే నీ ప్రదక్షిణ అంటే మనం ఏ గుడికి వెళ్ళడమో, ప్రదక్షిణ చేయడమో అవన్నీ చేస్తుంటాం. లేకపోతే నడుస్తున్నప్పుడు అమ్మ తలుచుకుంటూ ఉంటే అది ప్రదక్షిణ అయిపోతుంది అనమాట. నేను తీసుకునే ఆహారమే ఆహుతులు అంటే మనం మంచి ఆహారమే తీసుకుంటాం, సాత్విక ఆహారం తీసుకుంటాం అనమాట. అలాగే నేను పడుకున్నప్పుడు, లేచినప్పుడు అవన్నీ నమస్కారాలు. మనం నమస్కారాలు చేయాలంటే నేను కూర్చున్నా, పడుకున్నా ఇలా చేస్తున్నానమ్మా, నమస్కారాలమ్మా అని చెప్పుకోవాలన్నమాట. నా సమస్త సుఖాలు, నా చేష్టలు అన్నీ, నా జీవితం అంతా కూడా ఆత్మార్పణ దృష్టితోటి నీ పరిచర్య రూపమైన పూజ అవుతుందమ్మా అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఆత్మార్పణ దృష్టి అంటే ఏంటంటే నేను, నాది అనే భావించేదంతా జగదంబకే అర్పించే సర్వ భావం అనమాట. అంటే ఏంటంటే మనం ఏం చేస్తున్నా అన్నీ అమ్మకే సర్వం సమర్పిస్తున్నాము అనుకుంటే చెడ్డ ఆలోచనలు రావు, చెడ్డ పనులు చేయము, ఏది జరగదు కదండి. ఇందులో లలితా సహస్రనామాలతో ఉన్న నామం ఏంటంటే అంతర్ముఖ సమారాచ. ఎందుకంటే లోపల మనం భావిస్తున్న కొద్దీ అమ్మ భావనకు అందుతుందండి. ఈ శ్లోకాన్ని పదే చదువుకోండి. ఈ శ్లోకాన్ని